గైస్ ఫైనల్లీ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సేల్ అయితే వచ్చేసింది. అదే మనకి ఫ్రీడమ్ సేల్ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆల్రెడీ లైవ్ అయితే అయ్యింది. ఎవరైతే ఒక మంచి ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నారో, బెస్ట్ బడ్జెట్లో వస్తే, తక్కువ ధరకు వస్తే తీసుకుందాం అనుకుంటున్నారో, సో వాళ్ళందరూ కూడా ఈ సేల్ని అయితే యూజ్ చేసుకోండి. వన్స్ ఈ సేల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బీబీడీ సేల్ అయితే వస్తుంది. సో అదే బిగ్ బిలియన్ డే సేల్ దసరాకు వస్తుంది. అది కూడా కంప్లీట్ అయిందంటే మాత్రం జస్ట్ ఇమాజిన్ 1 lakh రూపీస్ ఉండేటువంటి ల్యాప్టాప్ మీకు 1.5 lakhs రూపీస్ అయినా మీరు ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అంత హ్యూజ్ అయితే పెరగబోతున్నాయి. నేనేం భయపెట్టలేదు, రియాలిటీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది నాకే ఎదురైంది. నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక 2 TB హార్డ్ డిస్క్ అయితే పర్చేస్ చేశాను. అది నేను ఆఫర్లో 12,000 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. అదే హార్డ్ డిస్క్ ఇప్పుడు 32,000 రూపీస్ అయితే ఉంది. అంటే 20,000 రూపీస్ అయితే పెరిగిందనమాట. సో దీని మీద మళ్ళీ ఇంకా మీకు ర్యామ్స్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా మీకు ప్రైస్ పెరిగాయి అనుకోండి, చాలా హ్యూజ్ అయితే పెరుగుతాయి. మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసుకోండి. సో బడ్జెట్ సెగ్మెంట్లో మీరు ఒక 50-60 వేల రూపాయల బడ్జెట్లో ఏమేమి ల్యాప్టాప్స్ పర్చేస్ చేయాలని మీకు డౌట్ ఉందంటే మాత్రం ఈ వీడియో మీకు పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. సో బడ్జెట్లో దొరికేటువంటి బెస్ట్ ల్యాప్టాప్స్ అన్ని నేను ఇక్కడ చెప్తాను. ఇవి నేను చెప్తూ ఉన్నప్పుడు కింద మీకు వీడియో కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ఎన్ని కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది. లేదు మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేస్తా అంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనము ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి గ్యాలక్సీ బుక్ 4 అయితే ఉంటుందన్నమాట. ఈ ల్యాప్టాప్ మీకు అల్యూమినియం బాడీతో అయితే వస్తుంది. బిల్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తూ ఉంటుంది. డిస్ప్లే కూడా మీకు 180 degrees వరకు ఓపెన్ అయితే అవుతూ ఉంటుంది. చాలా స్లిమ్గా ఉంది కదా, అయినప్పటికీ కూడా మనకి RJ45 ల్యాన్ పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఓవరాల్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1.5 kgs మాత్రమే ఉంటుంది. మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా, ఆఫీస్ కోసం అయినా సరే, మీరు డైలీ యూజర్స్ అయినా సరే, రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారన్నా సరే మీకు పర్ఫెక్ట్గా అయితే ఇది సెట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు MS ఆఫీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లైఫ్ టైమ్ 2021 లైఫ్ టైం వరకు మీకు యాక్టివేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇందులో మీకు ఇంటెల్ కోర్ i5-133U ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 10 కోర్ 12 థ్రెడ్స్తో అయితే వస్తుంది అనమాట. 12 MB క్యాచ్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ బ్యాటరీ వచ్చేటప్పటికి 54 అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు నార్మల్ యూసేజ్లో కనుక యూజ్ చేస్తే ఒక 5 hours వస్తుంది. 5 hours అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 4 hours అనుకోండి, ఒక 4 hours అయితే వస్తుంది. ఫుల్ సైజ్ వచ్చేటప్పటికి మీకు 3 level బ్యాక్ లైటింగ్ కీబోర్డ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి 16 GB ర్యామ్, DDR4 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీకు బాగుంటుంది. ఓవరాల్గా ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నప్పటికీ 512 GB Gen 4 SSD అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రాగా మీరు కావాలంటే M.2 SSD స్లాట్ ఉంది కాబట్టి మీరు ఫ్యూచర్లో ఏమైనా ఒక 1 TBకి అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా చాలా ఈజీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. Wi-Fi 6 సపోర్ట్ కూడా ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం మీకు ఇంటెల్ ఐరిస్ XE గ్రాఫిక్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ క్యాజువల్ గేమింగ్ ఆడతాను లైక్ GTA 5 ఫుల్ హెచ్డీలో కూడా మీకు ఈజీగానే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. 60-70 FPS వరకు అయితే వస్తుంది. అంటే క్యాజువల్ గేమింగ్ కోసం మీకు పనికి వస్తుందని చెప్పాలి. ఇక డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి 15.6 inches ఫుల్ హెచ్డీ IPS యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా లైటింగ్ దాని మీద పడ్డా మీకు అంత రిఫ్లెక్షన్ అయితే అవ్వదు అనమాట ఆ డిస్ప్లే అనేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 300 nits వరకు మీకు బ్రైట్నెస్ అయితే ఇస్తున్నారు. 300 nits నెంబర్ మీకు కొంచెం చిన్నది కనిపించవచ్చు కానీ బట్ రియల్ టైంలో మీకు ప్రాక్టికల్గా చాలా బాగుంటుంది. 45% NTSC కలర్ గ్యామెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు డైలీ యూసేజ్ కోసం ఒక మంచి డిస్ప్లేగా నేనైతే చెప్తాను. ఇది సేల్లో మీకు 63,000 అలా బడ్జెట్లో వస్తూ ఉంటుంది. మీకు బ్యాంక్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని 50 నుంచి 55,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. ఎప్పుడు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను చెప్పాను కదా అని చెప్పి అదే ప్రైస్ ఉంటుంది అనుకోవద్దు. తగ్గుతుంది, కొన్ని పెరుగుతుంది. అంటే మరీ ఎక్కువ ఏం పెరగదు, అలాగని మరీ తక్కువ ఏం తగ్గదనమాట. సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మోటోలా నుంచి మోటో బుక్ 60 అయితే ఉంటుందన్నమాట. సో ఇది కూడా మీకు బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ ఆప్షన్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సేల్లో ఇది హ్యూజ్ నెంబర్ ఆఫ్ సేల్స్ని అయితే నమోదు చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అంత బాగుంటుంది. ప్రాసెసర్ వచ్చేటప్పటికి ఇంటెల్ కోర్ i5 హై పర్ఫార్మెన్స్ చిప్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 8 cores 12 థ్రెడ్స్ అయితే ఉంటుంది. 12 MB క్యాచ్ అయితే ఉంటుంది. ర్యామ్ కూడా మీకు 16 GB DDR5 ర్యామ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మీరు 32 GB వరకు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా మీకు 512 Gen 4 SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రాగా మీకు SSD స్లాట్ ఉంది కాబట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. Wi-Fi 7తో వస్తుంది, Bluetooth 5.4తో వస్తుంది. అలాగే మీకు ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు గేమింగ్ పరంగా చూసుకున్నప్పటికీ ఫుల్ హెచ్డీలో మీరు గేమ్స్ ఆడుకోవాలంటే ఒక 60 FPS వరకు చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అంటే నార్మల్ గేమింగ్ మాత్రమే బేసిక్ లెవెల్లో. ఇప్పుడు దీని బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే 14 inches 2.8K OLED డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు.
లిటరల్లీ డిస్ప్లే మాత్రం సూపర్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు పీక్ బ్రైట్నెస్ 1100 నిట్స్ అయితే ఉంటుంది. 100% DCI-P3 కలర్ గ్యామెట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 120 Hz మీకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రైస్లో మీకు 120 Hz రావడం, OLED డిస్ప్లే రావడం అనేది చాలా రేరు, అసలు లేదని చెప్పాలంటే అంత మంచి డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు PC మార్క్లో దాదాపుగా 5000 స్కోర్ అయితే చేసింది. అండ్ ఒకవేళ మీకు యూసేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5 hours అయితే బ్యాకప్ వస్తుంది. అట్లీస్ట్ మీరు ఒక 4 hours అయితే అనుకోవచ్చు అనమాట. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. MS ఆఫీస్ కూడా వస్తుంది. ఫుల్ అల్యూమినియం బాడీ అని చెప్పుకోవచ్చు. 170 degrees మీకు హింజ్ అయితే ఉంటుంది. అండ్ ప్రైవసీ షట్టర్తో మీకు ఫుల్ HD వెబ్కామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ లైటింగ్ కీబోర్డ్ కూడా ఉంటుంది. డెడికేటెడ్గా కోపైలట్ కీ అయితే ఉంటుంది. దీంట్లో మీకు 2 Type-Cకి సంబంధించినటువంటి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ డెలివరీ అండ్ డిస్ప్లే పోర్టు, ఫాస్ట్ డేటా ట్రాన్స్పోర్ట్ సపోర్టు, సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మీకు బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే 65,000 రూపీస్ బడ్జెట్లో వస్తుంది. మీరు ఒకవేళ బ్యాంక్ ఆఫర్స్ అన్ని యూజ్ చేశారనుకోండి 60,000 రూపీస్ లోపే మీకు ఇవైతే వస్తూ ఉంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ నాకు మెయిన్ ప్రయారిటీ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ దీనికైతే వెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లెనోవో నుంచి ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 అయితే ఉంటుంది. వెరీ రీసెంట్ లాంచ్ అయిన మోడల్ అనమాట ఇది. ప్రాసెసర్ కూడా మీకు ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 4 పర్ఫార్మెన్స్ కోర్సు, 4 ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉంటాయి. అండ్ మీకు ర్యామ్ వచ్చేటప్పటికి 16GB DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8GB ఆన్ బోర్డ్ అయితే ఉంటుంది. ఒక ఎక్స్ట్రా స్లాట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు ఒక 24GB వరకు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే. స్టోరేజ్ వచ్చేటప్పటికి 512GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Gen 4 SSD అయితే ఉంటుంది. మీరు M.2 స్లాట్ ఉంది కాబట్టి మీకు ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే 1TB వరకు చాలా ఈజీగా అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ Wi-Fi 6 మీద రన్ అవుతుంది. ఇంటెల్ అల్ట్రా HD గ్రాఫిక్స్ అయితే మనకి దీంట్లో యూజ్ చేస్తున్నారు. GTA 5 ఫుల్ హెచ్డీలో అంటే మీడియంలో మీరు ఆడుకోవచ్చు. లైక్ ఒక 50-60 FPS అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. డిస్ప్లే కూడా మీకు 15.3 inches డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 300 nits బ్రైట్నెస్తో వస్తుంది. న్యాచురల్ కలర్స్ అయితే వస్తాయి. టాప్ కవర్ మీకు అల్యూమినియం అయితే వస్తుంది అనమాట. US మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు ఒక 3 నుంచి 4 hours వరకు చాలా ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. MS ఆఫీస్ లైఫ్ టైం ఫ్రీగా ఉంటుంది. ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ కానివ్వండి, వెబ్ డెవలప్మెంట్ కానీ, 1080p వీడియో ఎడిటింగ్ కానివ్వండి, ఈ క్యాజువల్ గేమింగ్ కానీ వీటన్నిటిని చాలా ఈజీగా రన్ చేస్తుందని చెప్పాలి. రెగ్యులర్గా దీని బడ్జెట్ వచ్చేటప్పుడు మనకు ఒక 68,000 రూపీస్ వరకు ఉంటుంది. బ్యాంక్ ఆఫర్స్ అన్ని పోను మనకు ఒక 58,000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ బడ్జెట్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి HP నుంచి 15 అయితే ఉంటుందన్నమాట. అండ్ ఎవరైతే HP నాకు బాగా నచ్చుతుంది అని అనుకుంటారో వాళ్ళు దీనికైతే వెళ్ళిపోవచ్చు. ప్రాసెసర్ వచ్చేటప్పుడు మీకు ఇంటెల్ కోర్ i5 120U అయితే ఉంటుంది. అండ్ 10 కోర్ 12 threads వస్తుంది. పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్ అనమాట ఇది. దీంట్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే 24GB DDR5 ర్యామ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో కూడా. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు అది రావడం అనేది చాలా రేర్ అనేది చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా సరే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వస్తే 512GB మీకు Gen 4కి సంబంధించినటువంటి SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటెల్ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. మీరు గేమింగ్ పరంగా చూసుకున్నప్పటికీ GTA 5 మీరు ఒకవేళ ఆడుకోవాలంటే 40 నుంచి 50 FPS వరకు మీడియంగా మీకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. 250 nits వరకు మీకు బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 45% NTSC సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 60 Hz వరకు మీకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు ప్రైవసీ షట్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్ HD క్యామ్కి. అండ్ బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. MS ఆఫీస్ మీకు లైఫ్ టైం అయితే ఉంటుంది. అండ్ డైలీ ఆఫీస్ వర్క్స్ కోసం కానీ, ప్రోగ్రామింగ్ కోసం కానీ, అండ్ కోడింగ్ కోసం కానీ, 1080p ఎడిటింగ్ కోసం, అంటే డైలీ లైఫ్లో మనకు ఒక చల్తా అయిపోయే ల్యాప్టాప్ కావాలి అనుకుంటే HP నుంచి మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డెల్ నుంచి డెల్ 15 అయితే ఉంటుంది అనమాట. మోస్ట్ పవర్ఫుల్ ల్యాప్టాప్ అని చెప్పుకోవాలి డెల్ 15 అనేది. దీంట్లో వచ్చేటప్పటికి మీకు ఫుల్ సైజ్ బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125H అయితే ఉంటుంది. దీంట్లో మీకు 14 కోర్స్ 8 MB క్యాచ్ అయితే ఉంటుంది అనమాట. సినీ బెంచ్ లో మీకు R23 మల్టీ స్కోర్ వచ్చేటప్పటికి దాదాపుగా 11,000 వరకు స్కోర్ అయితే చేసింది. PCM మార్క్ స్కోర్ వచ్చేటప్పటికి 6,750 వరకు అయితే స్కోర్ చేసింది అనమాట. ఈ లిస్ట్ లో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్ ఆప్షన్ గా నేను దీన్ని అయితే చెప్తాను. అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి 16GB ర్యామ్ DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అప్గ్రేడబుల్ సపోర్ట్ కూడా ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 512GB మీకు Gen 4కి సంబంధించినటువంటి SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక గేమింగ్ విషయానికి వస్తే GTA 5 మీరు ఒక 60 నుంచి 70 FPS లో చాలా ఈజీగా అయితే ఆడుకోవచ్చు. 15.6 inches సంబంధించి ఫుల్ HD యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 300 nits మీకు బ్రైట్నెస్ అయితే ఉంటుంది. 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డైలీ లైఫ్లో ప్రొడక్టివిటీ కోసం, ప్రోగ్రామింగ్ కోసం కానివ్వండి, ఆండ్రాయిడ్ స్టూడియో కోసం కానివ్వండి, 1080p
ఏటీపీలో మీరు ఎడిట్ చేసుకుంటాను అనుకుంటే, సో మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఈ ఎల్ఎల్ఎం వర్క్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ కూడా మీకు ఫ్రీగానే వస్తుంది. 8GB వేరియంట్ మీకు బ్యాంక్ డిస్కౌంట్స్ అన్ని పోగా 63,000 రూపాయలకు వస్తుంది. 16GB వేరియంట్ మీకు 68,000 రూపీస్కి వస్తుంది. నేను 16GB వేరియంట్కి వెళ్ళమని అయితే చెప్తూ ఉంటాను, ఎందుకనంటే మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బోనస్ ఏంటి అని అంటే మీకు ఇంకొక ల్యాప్టాప్ చెప్దాం అనుకుంటున్నాను. ఏసూస్ నుంచి వివోబుక్ P3 అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. ప్రాసెసర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. మీకు ఫ్రీడమ్ సేల్లో కనుక చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా 63,000 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేశారనుకోండి, మీకు ఇంకా తక్కువ ధరకు అయితే వస్తూ ఉంటుంది. వర్త్ ల్యాప్టాప్ అని అయితే చెప్తాను. ఇది ప్రైజెస్ అనేవి మీకు అమెజాన్లో ఒకలాగా, ఫ్లిప్కార్ట్లో ఒకలాగా ఒక 1,000-2,000 రూపీస్ వరకు వేరియేషన్ అయితే వస్తుంది. మీకు ఎక్కడ తక్కువ ఉందనుకుంటే అక్కడ తీసుకోండి. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీకు వ్యూ ప్రొడక్ట్స్ అన్ని కూడా ట్యాగ్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక సింపుల్గా చెప్పాలి అని అంటే మాత్రం వన్ వర్డ్లో ప్రీమియం బిల్ క్వాలిటీ కావాలి అని అనుకోండి, సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 4కి వెళ్ళిపోండి. నాకు డిస్ప్లే అనేది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రం OLED డిస్ప్లే వస్తుంది. మోటోలా మోటో బుక్ 60కి అయితే వెళ్ళిపోండి. ప్రోగ్రామింగ్ కోసం స్టూడెంట్స్ కోసం అని అనుకోండి, లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3కి అయితే వెళ్ళిపోండి. అండ్ నాకు ర్యామ్ ఎక్కువ కావాలి అనుకుంటే HP 15కి అయితే వెళ్ళిపోండి. మ్యాక్సిమం నాకు పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్ అనుకుంటే డెల్ 15కి అయితే వెళ్ళిపోండి. ఓవరాల్గా నాకు వాల్యూ ఫర్ మనీ ఉండేటువంటి ఆప్షన్ కావాలి ఆల్రౌండర్ కానీ అనుకుంటే అప్పుడు మీరు ఏసూస్ వివోబుక్ P3కి అయితే వెళ్ళిపోండి అనమాట. ఇవైతే మీరు కన్సిడర్ చేయండి గైస్. మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే తీసుకోండి. ఒక 15,000 నుంచి 60,000 రూపీస్ బడ్జెట్లో మీకు ఇవైతే బెస్ట్ అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే నేను ప్రైస్ కంపారిజన్ కూడా చేశాను. సో ప్రైస్ కంపారిజన్ చేసినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మనకి అవి తగ్గైతే ఉన్నాయి. ఇప్పుడే తీసుకోండి, మళ్ళీ ప్రైస్కి మీకు చాలా హ్యూజ్ అయితే పెరిగిపోతున్నాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.